అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటున్న 6 వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభలో ఎథిక్స్ కమిటీ సమావేశం సందర్భంగా చర్చకైతే వచ్చింది. 6 ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని అయ్యన్న పాత్రుడుకు కమిటీ సిఫార్సు చేసినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 6 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడేటువంటి అవకాశం ఉంది. ఎమ్మెల్యేలపై వేటు వేస్తే ఉప ఎన్నికలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. కూటమి అధికారంలోకి వచ్చి ఇప్పటికే 19 నెలలు గడిచిపోయింది. అనర్హత, జీతాలు నిలిపివేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు స్పీకర్. ఒక ఎమ్మెల్యే వరుసగా 60 పని దినాలు అసెంబ్లీకి హాజరు కాకపోతే వేటు వేసేటువంటి అధికారం ఉంటుంది. శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ హాజరు కానటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, వరుసగా 60 పని దినాలు అసెంబ్లీకి హాజరు కాకపోతే వేటు వేసేటువంటి అధికారం స్పీకర్కు ఉందనేటువంటి అంశం. ఇందులో పర్టికులర్గా వైసీపీ తరపు నుంచి ఒక 6 ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటూ అసెంబ్లీకి హాజరు కానటువంటి వైనం ఉంది. ఇప్పటికిప్పుడు స్పీకర్ ఇలాంటి కఠినమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? అప్డేట్స్ ఏంటి? మురళి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉప ఎన్నికలు అనేది ఒక హాట్ టాపిక్ అయింది. అదే విధంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 6 ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకోకుండా అసెంబ్లీ రిజిస్టర్ లో సంతకాలు పెడుతున్నారనే అంశం చర్చకొచ్చింది. ఈ అంశం పైన స్పీకర్ ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేశారు. ఎథిక్స్ కమిటీ ఈ సమావేశమై పలుమార్లు సమావేశమై అసెంబ్లీ జరిగిన సమయంలో అసెంబ్లీకి హాజరు కాని సభ్యులు ఎవరు, అందులో వైఎస్ఆర్సీపీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 11 మంది ఎమ్మెల్యేల్లో 6 ఎమ్మెల్యేలు ఏదైతే అసెంబ్లీకి హాజరు కాకోకుండా వేరు సమయంలో వచ్చి అసెంబ్లీలో దొంగగా రిజిస్టర్ లో సంతకాలు పెట్టారంటూ ఎథిక్స్ కమిటీ స్పీకర్ సిఫారసు చేసింది. అయితే ఇక్కడ ప్రధానంగా అసెంబ్లీ జరిగే సమయంలో హాజరు కాకోకుండా సంతకాలు పెట్టారనే అంశం పైన ఎథిక్స్ కమిటీ తీవ్రంగా చర్చించింది. అందుకు సంబంధించి స్పీకర్ కు ఒక నిర్ణయం తీసుకోమని, వేటు వేసే అధికారం స్పీకర్ కు ఉంది. స్పీకర్ నిర్ణయం తీసుకోమని ఎథిక్స్ కమిటీ సిఫారసు చేసింది. అయితే ఇక్కడ ప్రధానంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఏదైతే 2024 ఎన్నికలు ఓడిపోయిన తర్వాత వారు అసెంబ్లీ సమావేశం హాజరు కాలేదు. నేరుగా ఒకరోజు మాత్రమే జగన్ సెషన్ కి హాజరయ్యారు. తర్వాత జగన్ సంతకం పెట్టారు. అయితే ఇక్కడ ప్రధానంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అయితే జీతం తీసుకోలేదు. ఎమ్మెల్యేగా ఆయన 2019 నుంచి కూడా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జీతం తీసుకోలేదు. తర్వాత 2024 ఎన్నికల్లో దారుణ ఓటమి వచ్చి ఓడిపోయిన తర్వాత కూడా ఆయన ఎమ్మెల్యేగా జీతం తీసుకోలేదు. అందుకు సంబంధించిన అలవెన్స్ కూడా ఏది కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకోలేదు. గతంలో తీసుకోలేదు, ఇప్పుడు తీసుకోలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గురించి కూడా పెద్ద చర్చ అయితే అసెంబ్లీలో లేదు. ఎందుకంటే మిగిలిన ఎమ్మెల్యేలు ఉన్నారో మిగిలిన ఎమ్మెల్యేలు 6 అసెంబ్లీకి రాకోకుండానే జీతం తీసుకుంటున్నారంటే అనే చర్చ ఇప్పుడు తెరపైకి వచ్చింది. అదేవిధంగా అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కానీ, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కానీ పలుమార్లు వైఎస్ఆర్సీపీ నేతలకు కూడా అసెంబ్లీ సమావేశంలో హాజరు కండి, మీరు అసెంబ్లీ బయట మాట్లాడుతున్నారు, అసెంబ్లీ లోపలికి వచ్చి మాట్లాడితే రాష్ట్రం అంతా ఏదైతే మీరు అడ్రస్ చేసే సమస్యలు వింటుంది. మెడికల్ కాలేజ్ అంశం కానీ, మెంతా తుఫాన్ కానీ, లేదా రైతుల గిట్టుబాటు ధర కానీ, లేదా అకాల తుఫాన్ కానీ, ఇలాంటి అంశాలపైన మీరు నేరుగా రోడ్డు మీద ధర్నాలు నిరసన చేసినంత మాత్రాన ప్రజలకు కానీ రైతులకు కానీ ఎలాంటి ఉపయోగం లేదు. అదే సమస్యలు వచ్చి మీరు అసెంబ్లీలో మాట్లాడండి, దానికి ఒక విలువ ఉంటుంది, రికార్డ్ అవుతుంది. అది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అసెంబ్లీ వైపు చూస్తారు. ఒక సమస్యల పరిష్కారానికి అసెంబ్లీ వేదిక కాబట్టి అసెంబ్లీకి హాజరుగామని ఇప్పటికే పలుమార్లు సూచించారు. అయితే ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాదు, బయట మాత్రమే ధర్నాలు నిరసనలు కొనసాగిస్తున్నారు. దాదాపు టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చి 19 నెలలు అవుతుంది. ఇప్పటికిప్పుడు ఏదైతే ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవడానికి స్పీకర్ ముందుకెళ్తారా లేదా అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఒకవేళ స్పీకర్ ముందుకెళ్తే రాష్ట్రంలో ఉప ఎన్నికలు తప్పవు అంటూ మరోవైపు కూడా ప్రచారం నడుస్తుంది. మురళి, అంటే ముందుగా నోటీసులు ఇచ్చేటువంటి ప్రక్రియ ఏమైనా ఉంటుందా దీనికి సంబంధించి? లేకపోతే పార్టీకి కానీ మీ పార్టీ నుంచి ఇంతమంది ఎమ్మెల్యేలు హాజరవడం లేదు, అసెంబ్లీకి హాజరవ్వకుండా జీతాలు తీసుకుంటున్నారని నోటీసుల ప్రక్రియ కావచ్చు, ఇదంతా ఉంటుందనేటువంటి ఒక మాట. దానికి సంబంధించి వివరణ తీసుకున్న తర్వాతే చర్యలు ఉంటాయి అనేటువంటి వెర్షన్. అది కాక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూటమి సర్కార్ ఉప ఎన్నికలకు వెళ్ళేటువంటి పరిస్థితులు లేవు అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంశం. చంద్రబాబు కూడా ఆ ఉప ఎన్నికలకు వెళితే ఏ విధంగా ఉంటుందనేటువంటి ఆలోచన పార్టీ నేతలతో చర్చించినప్పుడు కూడా కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదు, దీన్ని మ్యాండేట్గా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది, ఆ దిశగా అడుగులు వేయొద్దని కూడా చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు మనం? మురళి, ప్రధానంగా రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు 19 నెలలు అయింది. ఇక్కడ
ఇక్కడ ప్రధానంగా స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ నేరుగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రమ్మని పలుమార్లు అప్పీల్ చేశారు. అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కాలేదు. ఆ హాజరు కాకుండా జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి టెక్నికల్ గా ఎవిడెన్స్ టీడీపీ కూటమికి కానీ స్పీకర్కి కానీ టెక్నికల్ గా ఒక ఎవిడెన్స్ దొరికింది. ఆ ఎవిడెన్స్ దొరికినప్పుడు వారిని నేరుగా ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం సర్వసాధారణంగా జరుగుతుంది. అదే కోణంలో భాగంగా నేరుగా ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చే అధికారం కూడా స్పీకర్కి ఉంది. ఎందుకంటే 60 పని దినాల్లో వరుసగా ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరిగిన అసెంబ్లీ పనిచేసిన కాలంలో 60 పని దినాలు ఒక సభ్యుడు నేరుగా హాజరు కాకపోతే ఆ సభ్యుడిపై చర్య తీసుకునే అధికారం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. 4 నుంచి 5 నిమిషాలు అసెంబ్లీలో కూర్చున్నారు. ఏదైతే సంతాప తీర్మానం జరిగేటప్పుడు ఆయన అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయారు. అసెంబ్లీ రికార్డులో సంతకాలు చేశారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల అంశం మనం పరిశీలించినప్పుడు అసెంబ్లీకి రాకోకుండానే జీతాలు తీసుకుంటున్నారు. వీరిపైన అనర్హత వేటు వేసే అధికారం స్పీకర్కు ఉందంటే ఎథిక్స్ కమిటీ సూచించింది. అయితే ఇక్కడ మరో అంశం మనం పరిశీలించడం సీఎం చంద్రబాబు నాయుడు ఉప ఎన్నికలకు ముందుకెళ్తారా లేదా అనే చర్చ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లుగా వస్తుంది. పలు నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు కానీ అమరావతి రాజధాని ఇష్యూ కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల పనితీరు పైన కూడా చంద్రబాబు నాయుడు బేరీ చేస్తూ ఉప ఎన్నికలకు వెళ్ళాలా లేదా అనేది కూడా ఆయన ఇప్పటికైతే నిర్ణయం తీసుకోలేదు. రాబోయే రోజుల్లో స్పీకర్ ఇటు సీఎంతోనూ అటు డిప్యూటీ సీఎంతోనూ చర్చించిన తర్వాత ముందుకెళ్తారా లేదా తనకున్న అపరిమిత అధికారాలతో అసెంబ్లీకి హాజరు కానీ సభ్యులపై చర్యలు తీసుకుంటారా అనేది కూడా వేచిస్తారు. మరోపక్క స్పీకర్ పలుమార్లు విజ్ఞప్తి చేసిన అంశం మనం ఒకసారి పరిశీలిస్తే ఒక ఉద్యోగి ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి కానీ రెగ్యులర్ ఉద్యోగి కానీ ఏదైతే ఒకరోజు సెలవు తినదు ఏదైతే తనకున్న సెలవులు కాకుండా అడిషనల్ గా సెలవు తీసుకుంటే ఆ సెలవు తీసుకున్న రోజుకు జీతం కట్ చేస్తారు. మరి అసెంబ్లీ వేదిక ప్రజా సమస్యల వేదిక ఆ ప్రజలతో ఎన్నికైన అసెంబ్లీకి ఎన్నికైన సభ్యులు అసెంబ్లీకి రాకపోకుండా జీతాలు ఎలా తీసుకుంటారు? అసెంబ్లీకి రాకపోవడం ఏంటి? ఎందుకంటే ఇది ఒక చట్టం తీసుకురావాలంటూ లోక్సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లాకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు కూడా పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఏ రాష్ట్రంలో కూడా భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో కానీ 6 కేంద్ర పాలిత ప్రాంతాల్లో కానీ ఏదైతే ముఖ్యమంత్రులు ఏదైతే పుదుచ్చేరి ఢిల్లీ లాంటి ఏదైతే కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా ముఖ్యమంత్రి ఉన్నారో ఆయా రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా అసెంబ్లీకి హాజరు కాని ఎమ్మెల్యేల పైన అనర్హత వేటేసిన చరిత్ర ఇప్పటికీ లేదు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ అలాంటి నిర్ణయం తీసుకుంటే అది చరిత్రలో కొత్త నిర్ణయం అవుతుంది, చరిత్ర సృష్టించినట్టు అవుతుంది. ఎందుకంటే నేరుగా ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం అసెంబ్లీ సభ్యుల వరకు మనం గమనించినప్పుడు జయలలిత గతంలో దివంగత నేత జయలలిత దాదాపు 5 సంవత్సరాలు అసెంబ్లీకి హాజరు కాని పరిస్థితి ఉంది. ఏ రోజు అనర్హత వేటేసిన పరిస్థితి లేదు. కరుణానిధి కూడా అసెంబ్లీకి హాజరు కాని పరిస్థితి ఉంది, వేటేసిన పరిస్థితి లేదు. ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు ముందు ఏదైతే అసెంబ్లీలో తనను పదే అవమానిస్తున్నారంటూ ఆయన అసెంబ్లీకి సీఎం చంద్రబాబు నాయుడుకు దండం పెట్టి పాదయాత్ర చేసిన నేపథ్యం ఉంది. దాదాపు 2 సంవత్సరాలు ఆయన అసెంబ్లీకి హాజరు కాదు. తర్వాత 2024 ఎన్నికలకు ముందు ఏదైతే మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ సభ్యులు తీవ్రంగా అవమానించారనే వేదంతో ఆయన అసెంబ్లీ సమావేశంలో హాజరు కాదు. తాను తిరిగి ముఖ్యమంత్రిగా అసెంబ్లీలోకి అడుగు పెడతానని చెప్పిన రోజు కూడా ఆ రోజు కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన స్పీకర్ తమ్మినేని సీతారాం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? ఇది ఒక చర్చ అవుతుందా లేదా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒక కొత్త నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాంది పలుకుతుందా లేక స్పీకర్ ఏదైతే అయ్యన్న పాత్రుడు ఉన్నాడో అయ్యన్న పాత్రుడు తన మార్కు చూపించడానికి అనర్హత ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తారా అనేది మరికొంత కాలం వేచి చూడాలి. మురళి ఇప్పటికైతే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అయింది. వైసీపీ ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాలంటూ ఎథిక్స్ కమిటీ సూచించింది. ఎథిక్స్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం వైసీపీ ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోరా అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది. దేశంలో ఎక్కడా లేని నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటే ఇది ఒక కొత్త చరిత్రకు నాంది పలికిందని చెప్పొచ్చు. మురళి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక ఎమ్మెల్యేలపై వేటు వేస్తే ఉప ఎన్నికలు జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక కూటమి అధికారంలోకి వచ్చి ఇప్పటికే 19 నెలలు గడిచిపోయింది. దీనికి సంబంధించి వరుసగా 60 రోజులు 60 పని దినాలు కానీ అసెంబ్లీకి హాజరు కాకుండా ఉండి దీనికి సంబంధించి జీతాలు కానీ తీసుకుంటూ ఉంటున్నటువంటి తరుణంలో
ఇమ్మీడియట్గా కూడా ఒక చర్యలు తీసుకునేటువంటి అవకాశం, సస్పెండ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఆ 6 వైసీపీ ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పటికే ఎథిక్స్ కమిటీ అయితే సూచించినటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ స్పీకర్ ఇప్పటికిప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారా? గతంలో ఎప్పుడు ఎవరూ కూడా తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి ఒక ఆలోచన చేస్తోంది కూటమి ప్రభుత్వం అనేటువంటి మాట. ఒకవేళ ఇప్పటికిప్పుడు ఆ 6 వైసీపీ ఎమ్మెల్యేలకు సంబంధించి సస్పెన్షన్ వేటు వేస్తే, ఒకవేళ ఉప ఎన్నికలకు వెళితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది కూడా సమాలోచనలు జరుపుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. గత 6 నెలల కాలం నుంచి కూడా చంద్రబాబు ఎమ్మెల్యేల పనితీరు మీద, మంత్రుల పనితీరు మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజల్లో కూడా, ప్రజల నుంచి వస్తున్నటువంటి కంప్లైంట్ల రూపంలో చూసుకున్నప్పటికీ కూడా ఆయా స్థానాల్లో పనితీరు బాగాలేదు ఎమ్మెల్యేది అనేది కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. ఇటువంటి పరిస్థితుల్లో 6 స్థానాల్లో ఉప ఎన్నికలు కానీ జరిగితే అది కూటమి సర్కార్కి ఏ విధంగా, ఒకవేళ అక్కడ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే గెలిస్తే రాబోయే ఎన్నికలకు ఇది ప్రజల మ్యాండేట్ కింద వెళ్ళిపోతుందా అనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజకీయంగా ఒక పెద్ద స్టెప్ తీసుకోబోతున్నారనే చెప్పాలి. కానీ ఇటువంటి స్టెప్ తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించాలని కూడా కొంతమంది సీనియర్ నేతలు సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.